మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అని. దేవుడు కృపను బట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ క్రొత్త సంవత్సరంలోకి మనం రావడం జరిగింది. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇజ్రాయేలీయులకి ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు యెహోషువని అపాయింట్ చేసి నేను నిన్ను లీడర్గా పెడుతున్నానని చెప్పిన తర్వాత కూడా మనం దేవుడు చెప్పిన మాటలు కొన్నిటిని గమనించాం. యెరికో పట్టణం ముందు కత్తి దూసి నిలబడిన ఒక వ్యక్తిని యెహోషువ చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు మా సైడా అవతలోళ్ళ సైడా అంటే, నేను ఎవరి సైడ్ కాదు, నేను యెహోవా సైన్యానికి అధిపతిగా వచ్చాను అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తుంటాం. చాలామంది సేవకులు ఏమంటారంటే, ఆ కత్తి దూసి నిలబడిన ఆయన యేసయ్య అని, యేసు ప్రభు ఇన్కార్నేషన్ అని చెప్తా ఉంటారు. ఎందుకు అంటే, దేవదూతలు మనుషులు వాళ్ళకి నమస్కరించినప్పుడు, వాళ్ళ దగ్గర సాష్టాంగపడినప్పుడు, మేము కూడా మీతో పాటు తోటి సేవకులమని దేవుడిని ఆరాధించమని మనం అది చూసాం. అంటే దేవదూతలు ఆరాధన వాటికి ఆపాదించుకోవు, లేకపోతే దేవదూతలకి నమస్కారం చేసినా దండాలు పెట్టినా కానీ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదని, అక్కడ ఆ యెహోవా సైన్యానికి అధిపతిగా వచ్చిన ఆయన దాని తర్వాత ఏం చేయాలి అనేది మోషేకి దేవుడు ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో అదే విధంగా యెహోషువకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు మనం చూస్తాం. సో దేవుడు అక్కడ నిలబడి ఉంటే యెహోషువ వెళ్ళి నువ్వు నా సైడ్ ఆ సైడ్ అని అడిగితే, ఈయన అనాయింట్ చేయబడిన సేవకుడైనా కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను ఎవరి సైడ్ కాదు అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మన సైడు తీసుకోడు, మనము సరైన సైడ్లో నిలబడాల. ఇది మనం నేర్చుకున్న సత్యం. ఈ సత్యాన్ని నేర్చుకుంటే న్యూ ఇయర్లోకి మనం ఎంటర్ అయ్యాం. అంటే ఇప్పుడు నేను సేవకుడిని, దేవుడు నన్ను పిలిచాడు సేవ చేయమన్నాడు. అట్లని చెప్పి నేను చేస్తూ ఉంటే, నేను వెళ్తూ ఉంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తూ ఉంటే దేవుడు నా సైడ్ తీసుకుంటాడంటే దేవుడు నా సైడ్ తీసుకోడు. నేను ఆయన పక్షాన నిలబడి ఆయనకు సేవ చేయాలి. కానీ దేవుడు నా సైడ్ తీసుకుని నేను ఏది చేసినా దానికి గ్రాంటెడ్ అని చెప్పి దేవుడు టిక్ మార్క్ మాత్రం పెట్టడు. మీరు గమనించండి, ఇజ్రాయేలీలు దేవుడు మాట విన్నప్పుడు దేవుడు వాళ్ళని రక్షించాడు. ఇజ్రాయేలీలు దేవునికి ఎదుట తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని శత్రువులకి అప్పగించి శిక్షించి ఇజ్రాయేలీని సంహరించినట్టు కూడా మనం బైబిల్లో చూస్తుంటాం. నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం కదా అని చెప్పి దేవుడు ఇజ్రాయేలీని వెనకేసుకునేవి రాలా. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత, అంత పెద్ద రాజ్యాన్ని జయించిన తర్వాత ఒక చిన్న రాజ్యం మీద ఇజ్రాయేలీలు ఓడిపోతారు. కారణం ఏంటి? వాళ్ళల్లో ఒకడు దేవుడు వద్దన్న దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు మాట వాళ్ళు వినలేదో, దేవుడు వాళ్ళ సైడ్ ఫైట్ చేయాల, వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు గబగబ మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేస్తే, ఏం తప్పు చేసామని అడిగితే దేవుడు చూపించాడు ఇదని. కాకపోతే కృపాకాలంలో మనం గుర్తుపెట్టుకోండి, అంత సీవియర్ జడ్జిమెంట్స్ ఇమీడియట్గా మన మీద అయితే రావట్లేదు. కానీ ఎందుకు రావట్లేదు? యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. అట్లని చెప్పి మనం జడ్జిమెంట్ నుంచి కంప్లీట్గా తప్పించుకున్నామా అంటే, మళ్ళీ మనం రికవర్ అయ్యి సెట్ చేసుకోవడానికి దేవుడు తన కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి కృప చూపించి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, మనం నేర్చుకుని సరిగ్గా నిలబడతామని.
అంతేగాని దేవుడు ఎక్స్క్యూజ్ చేయట్లా. మనం ఏది చేసినా యేసుప్రభు మనల్ని క్షమించేసే, అంటే యేసుప్రభు మన తరపున సిలువ మీద చనిపోయాడు కాబట్టి మనం ఏం చేసినా గ్రాంటెడ్ అని దేవుడు వదిలేయడానికి కాదు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి శిక్ష అనేది ఇమీడియట్గా రాకుండా మరలా మనం రికవర్ అయ్యి సెట్ చేసుకోవడానికి దేవుడు ఆయన కృపలో మనకి ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఉన్నప్పుడే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు నా సైడ్ నుంచునేవాడు కాదు, నేను ఎవరి సైడ్ నుంచున్నానో డిసైడ్ చేసుకుని దేవుడి సైడ్ కరెక్ట్గా నిలబడుతున్నాను లేదని నేను జాగ్రత్తగా సరిచూసుకోవడానికి కృపలో నాకు మరలా అవకాశం వస్తుందన్న సత్యాన్ని నేను గమనించాలా. ఒకరోజు యేసు ప్రభు కూడా కత్తి దూసి శత్రువు ఎదుట నిలబడే రోజు ఒకటి రాబోతా ఉంది. నిలబడే రోజు ఆయన వచ్చినప్పుడు అప్పుడు 2 గ్రూపులు ఉంటారు. యేసు ప్రభు గ్రూప్ ఒకటి, సైతాన్ గ్రూప్ ఒకటి. దేవుడు మన సైడ్ వచ్చి నుంచుని ఇది నా గ్రూపు నీ గ్రూప్ ఏదని సైతాన్ని అడగడు. ఆయన నుంచున్న దగ్గర మనం ఆయన గ్రూప్లో మనం వెళ్ళి జాయిన్ అవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. దీవెన్ని శాపాన్ని నీ ముందుంచాను, దేవుడేమన్నాడు, బ్లెస్సింగ్ అండ్ కర్స్ ఐ ప్లేస్ బిఫోర్ యూ, చూజ్ అన్నాడు. చూజ్ చేసుకునేది, సెలెక్ట్ చేసుకునే పని మాత్రం దేవుడు ఎక్కడ మన తరపున చేయడు, అది మనమే చేసుకోవాలా. సో ఈ కాంటెక్స్లో మనం ఈ ఇయర్ మెసేజెస్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దామండి. ఎవరి పక్షాన మనం ఉన్నాం అనేది ఇంపార్టెంట్. దేవుడు మన పక్షాన తన కుమారుణ్ణి బలిగా అయితే ఇచ్చాడు. ఆయన తన రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. ఆయన తన సత్యాన్ని లోకంలో స్థిరపరుస్తున్నాడు. మనము ఏ సైడ్ తీసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మన స్టాండింగ్ దేవుని ముందు ఎలా ఉందో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. వీఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ అబౌట్, అంటే సిచ్యువేషన్స్ ఎందుకు దానియేలు ఇంత ఎలాబొరేట్గా చదవాల్సి వస్తుంది అంటే, చివరి దినాల్లో ఉండే పరిస్థితులు ఈ దానియేలు గ్రంథంలో ప్రవచనాత్మకంగా ఇవ్వబడ్డాయి కాబట్టి చివరి దినాల్లో విశ్వాసీ జీవితానికి ఈ దానియేలు గ్రంథం అనేది ఒక ట్రావెలింగ్ గైడ్ లాంటిది కాబట్టి విశ్వాస ప్రయాణంలో. సో ఈ ట్రావెలింగ్ గైడ్ని చాలా ఎలాబొరేట్గా దాని బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, మనం ఎక్కడ ఆగిపోయాము? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము. చూడండి, ఎక్కడ ఆగిపోయాము? రాజుగారికి ఒక కళ వచ్చింది. రాజుగారికి కళ వచ్చిన తర్వాత ఈ రాజుగారు ఏం చేశారంటే, నా కళ ఏంటో చెప్పి దాని భావాన్ని చెప్పమంటే బబులోన్ దేశంలో ఉన్న జ్ఞానులు కావచ్చు, జాతకాలు చెప్పేవాళ్ళు కావచ్చు, రకరకాల వీళ్ళందరూ ఏం చేశారంటే, కళ చెప్తే మేము దాని భావాన్ని చెబుతాం కానీ కళ చెప్పకపోతే మేము భావాన్ని చెప్పలేము, ఎవరు కూడా చెప్పలేరు, ఏ దేవుడు కూడా చెప్పలేడు అని చెప్తే రాజుగారికి కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత జరిగిన ఇష్యూ ఇది. సో అక్కడ ఏం జరిగింది? ఈ బబులోన్లోని జ్ఞానులందరినీ చంపేయమని ఆర్డర్ వచ్చినప్పుడు దానియేలు వెళ్ళి వాళ్ళందరినీ చంపొద్దని రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళమని అక్కడ ఈ ఆర్డర్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందమ్మా? కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేసాను. చూడండి, దానియేలుకి దేవుడు జవాబిచ్చినప్పుడు
ఆ జవాబు తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దానియేలు ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? 27వ వచనం చూస్తే ఆయన రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రునను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎవరిని రిఫర్ చేస్తున్నాడు? దానియేలు జీవితంలో మనం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన చేసే ప్రతి పని, ప్రతి దాంట్లో దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడం మొదలు పెడతాడు ఆయన. అంటే బిఫోర్ హీ కుడ్ ఆన్సర్, ఆయన జవాబు చెప్పకముందు ఏమంటున్నాడు? ఎవరిని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్న జ్ఞానులకు కావచ్చు, జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు కావచ్చు, గారడి విద్యలు చేసేవాళ్ళు కావచ్చు, ఏ రకంగా అయినా కానీ ఎన్ని రకాల ఎబిలిటీస్ ఉన్నోళ్ళైనా కావచ్చు, వీళ్ళెవ్వరికి తెలియని మర్మాల్ని తెలియజేయడానికి పరలోకంలో ఎవరున్నారంట? దేవుడు ఒకడు ఉన్నాడు. ఇది ఎందుకు వచ్చింది? తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజుగారంట మంచం మీద పండుకుని ఉన్నాడంట. మంచం మీద పండుకుంటే దేవుడు ఆయనకి దర్శనాన్ని ఇచ్చాడంట. ఆ దర్శనం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, కింద చూడండి, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని అనుకొని తాము పడక మీద పొరుండి మనోచింతన గలవారై ఉండగా అనుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నెబుకద్నెజర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రపంచాన్ని ఏలుబడి చేసిన చక్రవర్తులు చాలామంది ఉన్నారు. కానీ ఏ రాజ్యము, ఏ రాజు కూడా నెబుకద్నెజరు పరిపాలన చేసినంత, అంటే కంప్లీట్ ప్రపంచాన్ని మొత్తానికి చక్రవర్తిగా పరిపాలన చేసినాడు నెబుకద్నెజరు. అంటే ద క్వాలిటీ ఆఫ్ రూలు రాను రాను పడిపోయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రపంచాల్లో చాలా దేశాలని ఆక్రమించుకుని పరిపాలన చేశారు. రోమిలు పరిపాలన చేశారు. ఇట్లా చేశారు. కానీ ఎవరు కూడా నెబుకద్నెజర్ అంత సూపర్ పవర్ లెక్కలో చరిత్రలో ఎవరు ఎదగలేదు. బైబుల్ చెప్పటం కాదు, చరిత్ర కూడా ఈ మాట చెప్తుంది, హిస్టరీ కూడా ఈ మాట చెప్తుంది. సో ప్రపంచం మొత్తానికి నిజమైన సార్వభౌముడిగా భూమి మీద ఏలుబడి చేసిన మనిషి ఎవరు ఉన్నారు అంటే ఆయన నెబుకద్నెజర్. ఈయన ఏం చేశాడంటే, ఈయన భార్య కోసం ఈమెని ఒక మంచి అంటే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న అక్కడ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆమెను మిస్ అవుతుందని, యాక్చువల్గా ఇరాక్ ఇదంతా ఎడారి ప్రదేశం, అవునా కదండి? నెబుకద్నెజర్ దేనికి? ఇరాక్ దేశానికి. ఇరాక్ ఇదంతా ఎడారి ప్రదేశం. ఎడారిలో హ్యాంగింగ్ గార్డెన్స్ అని చెప్పి ఒక పెద్ద జలపాతాన్ని, గార్డెన్స్ని ఆర్టిఫిషియల్గా ఆ రోజుల్లో కట్టినాడు. ఇప్పటికీ 7 వరల్డ్ వండర్స్లో ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది, పిరమిడ్స్ ఎట్లానో హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా 7 వరల్డ్ వండర్స్లో ఒక అద్భుతమైన కట్టడం అది. అంటే అటు పొలిటికల్గా, ఫైనాన్షియల్గా, ఆర్కిటెక్చర్గా, అంటే నిర్మాణాల విషయాల్లో అన్నిట్లో కూడా టాప్ లెవెల్లో ఎదిగి టాప్ లెవెల్లో రూల్ చేస్తున్నాడు నెబుకద్నెజర్. చిన్న ఆఫీసులో మనం మేనేజర్ అయితేనో, లేకపోతే చిన్న చిన్న వాటికి మనకు అధికారం ఉంటేనో మనలో తెలియకుండా చాలా గర్వం, చాలా గొప్పదనం కనిపిస్తూ ఉంటుంది, అవునా? అయితే ప్రపంచం మొత్తాన్ని అంత లెవెల్లో ఏలుబడి చేస్తున్నాడికి ఎట్లా ఉండి ఆలోచన? ఆయన ఏమనుకుని ఉంటాడంటే, అంటే ఇక నాకు తిరుగులేదు, ఇక నా తర్వాత నా రాజ్యం ఎట్లయిపోద్దు, ఎంత గొప్పగా వద్దు, ఎంత గొప్ప పేరు సంపాదించుకోవచ్చు అని చెప్పి చేసిందంత దాని గురించి మైండ్లో పెట్టుకుని జరగబోయే పరిస్థితుల గురించి ఆలోచిస్తూ పండుకుంటా ఉంటే దేవుడంట ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఆయనకి దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడంట. దానియేలు ఉట్టి కళ యొక్క భావాన్ని చెప్పట్లా, కళ వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కూడా దానియేలు చెప్పడం మొదలుపెట్టాడు. కళ వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కూడా మొదలుపెట్టాడు.
నీకు వచ్చిన కళకి భావం ఇది అని చెప్పడం మాత్రమే కాదు, అసలు ఈ కళ రావడానికి వెనకాల ఏం జరిగిందో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. నువ్వు మంచం మీద పండుకున్నావు, నీ రాజ్యం ఎట్లుంటుందా అట్లుంటుందా నువ్వు కళ్ళగంటా ఉన్నావు, నీ రాజ్యం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, బయలుపరిచాడని చాలా క్లియర్గా అక్కడ దానియేలు చెప్తా ఉన్నాడు. చూడండి, కంటిన్యూ చేయండి. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. చూడండి, దానియేలుకి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడం మాత్రమే కాదు, ఈయన్ని జీరో చేసుకుంటున్నాడు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది అంటే, ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరు నింపబడతారు? సర్వ శరీరుల మీద నా ఆత్మను నేను కురుమరిస్తానన్నాడు దేవుడు. సో మనం అందరం ఆత్మతో రక్షించబడిన తర్వాత ఆత్మలో ముద్రించబడతాం. పరిశుద్ధాత్మలో నింపబడిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ వరాలు అనేకం మనకి దేవుడు ఇస్తాడు. వరాలు ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ని వాడేటప్పుడు ఎలాగా వాడాలో, ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలో మనం గుర్తు చేసుకోవాలా. ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దీన్ని క్లోజ్ చేయొద్దు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియజేయబడెను. ఏమనుంది బైబిల్లో? అది ఉట్టి రాజు అనుకున్నాడా, లేకపోతే అది నిజం కాబట్టి దేవుడు రాయించాడు బైబిల్లో? దేవుడు ఇచ్చాడు వాళ్ళ జ్ఞానం, అవునా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి దేవుడు ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. రాజు కనుగొన్నప్పుడు అక్కడ ఆ దేశంలో ఉన్న దేశం అంటే ఎవరెవరు? ఆయన రాజ్యంలో ప్రపంచం అంతా ఏలుబడి చేస్తున్నాడంటే రాజుగారి దగ్గర ఉండే జ్ఞానులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? ప్రపంచం మొత్తంలో బెస్ట్ వాళ్ళందరూ రాజు దగ్గర ఉండుంటారు. వాళ్ళందరికంటే ఎన్ని రెట్లనుంది బైబిల్లో? 10 రెట్లు, 10 అంతల జ్ఞానం ఎక్కువ కలిగి ఉంటే అని దేవుడే గుర్తిస్తే దానియేలు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు రండి చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్. దేవుడు అంతగా జ్ఞానాన్ని ఇస్తే దానియేలు ఏమంటున్నాడు ఇక్కడ, ఎట్లా అక్నాలెడ్జ్ చేస్తున్నాడు? ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తమును అది బయలుపరచబడెను. ఏమంటున్నాడు చెప్పబోయే ముందు? నేనేదో గొప్ప దేవుడు నాకు చెప్పలేదు, నీకు నీ మనసులో ఉన్న విషయాలు నీకు తెలియాలని దేవుడు నీకు చెప్పాలని నన్ను కేవలం వాడుకుంటున్నాడు అంటున్నాడు. నాకు చూడండి, నిజమైన విశ్వాసి లేకపోతే నిజమైన సేవకుడిలో ఉండే లక్షణం అది. సైతాను పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? దేవుడికి రావాల్సిన మహిమని కొంత వాడి మీదకు తెచ్చుకోవాలని వాడు ప్రయత్నం చేశాడు. మీరు గమనించండి, దేవుడు దేన్నైనా షేర్ చేస్తాడు కానీ తన మహిమను మాత్రం షేర్ చేయడు. ఇది క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సేవకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మహిమ అనేది సంపూర్ణంగా ఎవరికి వెళ్ళాలా? దేవుడికి వెళ్ళాలా. బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడు? శిష్యులు వచ్చి, అరే నీ దగ్గర బాప్తిజం తీసుకున్నాడు, నిన్న మొన్న సేవ స్టార్ట్ చేశాడు, ఆయన దగ్గరికి ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారంటే ఆయన హెచ్చించబడాలా, నేను చూడండి, హీ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్ అని. ఎంత కృపావరాలు మనలో పనిచేస్తున్నా నిజమైన విశ్వాసిగా, నిజమైన సేవకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి ద్వారా అయితే దేవుడు కార్యాలు చేస్తున్నాడో వాళ్ళ విలువ తగ్గిపోతా, అంటే వాళ్ళకి మహిమ అనేది రాకుండా, మహిమ అనేది 100% ఎవరికి వెళ్ళాలా? దేవునికి వెళ్ళాలా. మహిమ ఎక్కడన్నా షేర్ అవుతుంది అనుకోండి, మహిమ షేర్ అవుతుంది అంటే అక్కడ ఎవరు పనిచేస్తున్నట్టు? సైతాను పనిచేస్తున్నట్టు అని మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే, దేవుడు నాకు వరం ఇచ్చాడు, నేను దాన్ని ఎందుకు ఇచ్చాడు? దానియేలుకి కళ యొక్క
భావం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? రాజుగారికి దాని భావం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, రాజుకి నీడ్ ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి దేవుడు దానియేలుని వాడుకున్నాడు. దానియేలు చెప్తున్న మాట అదే కదా. ఏమని చెప్తున్నాడు? నేనేదో అందరిలో కంటే జ్ఞానవంతుడని కాదు దేవుడు నాకు చెప్పింది, నేనేదో పెద్ద పవిత్రుడని కాదు, నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు దేవుడు నాకు చెప్పింది. ఎందుకు చెప్పాడు? నీకు ఇది తెలుసుకోవడం అవసరం కాబట్టి దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు సంఘానికి వస్తున్నారు, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చింది అనుకోండి, దాంట్లో నా గొప్పతనం ఏంటి? సేవకుడికి ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. నేను వాక్యం బాగా చెప్పగలుగుతున్నాను అనుకోండి, దాంట్లో నా గొప్పతనం ఏంటి? ఆ సత్యం మీకు అవసరం కాబట్టి, అది మీరు తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు. మీకు స్వస్థత అవసరమని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి, మీకు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆ టైంలో అనుకున్నాడు కాబట్టి దేవుడు నేను ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. అవసరత మీది ఇచ్చినవాడు దేవుడు. మధ్యలో సేవకుడు ఎంతవరకు వాడు పొజిషను? ఏమంటున్నాడు దానియేలు? బైబిల్లో లిటరల్గా రాసినా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికంటే పదంతులు జ్ఞానవంతుడని బైబిల్లో రాసినా కానీ నాకున్న విశేషమైన జ్ఞానాన్ని బట్టి నాకు దేవుడు ఇది చెప్పలేదు, ఇది నువ్వు తెలుసుకోవాలి కాబట్టి దేవుడిని ఇది బయలుపరచాడని తన్ని తాను జీరో చేసుకుంటున్నాడు. గమనించండి, దేవుడు మీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా, ఆత్మవరాలు కావచ్చు, మీకు దేవుడు ఈవెన్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అయినా కావచ్చు, ఈ లోక సంబంధమైన దీవెనలైనా కావచ్చు, ఏ దీవెన ఏ బ్లెస్సింగ్ మీ దగ్గర ఉన్నా కానీ దేన్ని బట్టి కూడా మీరు గర్వపడటానికి వీల్లేదు. బైబిల్ చెప్పే సత్యం అది. దేన్ని బట్టి కూడా మనం గర్వపడటానికి వీల్లేదు. గమనించండి, ఇంకొక సత్యం ఏంటి అంటే మీ దగ్గర ఉన్న మీ గిఫ్ట్ ఎవరికో ఉపయోగపడటానికి దేవుడు మీకు ఇచ్చాడని మాత్రం గమనించుకోవాలా. నాకు వాక్యం చెప్పే గిఫ్ట్ ఉంటే దాన్ని బట్టి నాకు ఏమర్థం అవ్వాలా? అది ఎవరికి అవసరమో, అంటే అవసరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకుని చెప్పగలిగే తలాంతుని దేవుడు నాకు ఇచ్చాడని. మీకు పాటలు పాడే గిఫ్ట్ వస్తే నాకు పెద్ద సింగర్నని చెప్పి పోజేయాల్సిన పని లేదు, కానీ ఎవరినో ఆదరించడానికి, ఎవరికో ఆదరణ కలుగజేయడానికి, వాళ్ళ వినికిడిలో దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, సరిగ్గా వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయడానికి దేవుడు నాకు స్వరం ఇచ్చాడని చెప్పి మనల్ని మనం హంబుల్ చేసుకుని ఆయన చిత్తానుసారంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ని నేనేం చేయాలా? వాడాలా. ఎనీ గిఫ్ట్, అది స్పిరిచువల్ కావచ్చు, మెటీరియలిస్టిక్ కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు, ఈ లోకంలో మీకు ఏ ఏ ఏ తలాంత్ అయినా కానీ, ఏ గిఫ్ట్ అయినా కానీ మీ దగ్గర అది మీరు దేవుని కృప వల్ల మీరు పొందుకున్నదని మీకు అర్థమైతే దాని అర్థం ఏంటి అంటే అది ఎవరికో నీడ్ ఉంది, నీ ద్వారా వాళ్ళని బ్లెస్ చేయడానికి దేవుడు నీ చేతిలో పెట్టాడు. అంటే మీ పిల్లలు కూడా ఎవరికో బ్లెస్సింగ్గా ఉండటానికి దేవుడు మీకు ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. ఎవరికి బ్లెస్సింగ్గా ఉండటానికి నీకు కుమారుణ్ణి ఇచ్చాడో కుమార్తెని ఇచ్చాడో వాళ్ళు వాళ్ళకి బ్లెస్సింగ్గా ఎదగలేదు అనుకోండి, పెంచడంలో మనం ఏం చేసినట్టు? పెంచడంలో మనం ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. ఆలోచించండి. ఇది నా కొడుకునిస్తే దేవుడు ఎందుకు ఇచ్చాడు? గర్భం ఎవరి వల్ల తెరవబడుతుంది? యెహోవా వల్ల తెరవబడుతుంది. యెహోవా తెరవకపోతే గర్భం అనేది తెరవబడదు. అది ఖచ్చితంగా తెలిసిపోయింది. సో దేవుడు నాకు ఒక బహుమానాన్ని ఇస్తే, బహుమానమేగా పిల్లలు, బహుమానాన్ని ఇస్తే ఎందుకు ఇచ్చాడు ఈ బహుమానాన్ని? ఆయన చిత్తంలో ఎవరినో దేవుడు ఈ బహుమానం ద్వారా ఏం చేయాలనుకున్నాడు? బ్లెస్ చేయాలనుకున్నాడు. ఎవరినో దీవించాలనుకున్నాడు, ఎవరినో ఆశీర్వదించాలనుకున్నాడు. వాళ్ళని ఆశీర్వదించాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదకరంగా మనం వాళ్ళని పెంచలేదు అనుకోండి, ఏమవుతుంది? దేవుడు
నీకు నమ్మి ఇచ్చిన నీ తలాంతు నువ్వు వ్యర్థం చేసినట్టు అవుతుంది. అది వ్యర్థమైతే మనం ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. గమనించండి, మీకు 2 చేతులుంటే అది దేవుని యొక్క దీవెన. మీరు వినగలుగుతుంటే దీవెన, మీరు మాట్లాడగలిగితే దీవెన, మీరు నడవగలిగితే దీవెన, ఈరోజు మీరు జీవించి ఉండగలిగారంటే దీవెన. వీటన్నిటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం దాగుందని మీ కళ్ళని వాడే విధంలో కావచ్చు, మీ చేతుల్ని వాడే విధానం కావచ్చు, మీ నోరు వాడే విధానం కావచ్చు, మీ ఉనికిని, మీ ఎగ్జిస్టెన్స్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడకపోతే దేవుని ఎదుట మనం నిందారహితులుగా నిలబడటానికి ఆస్కారం ఉండదు. అందుకే నీకు నాకు అంత శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం అనుగ్రహించబడింది. ఎందుకు యేసుప్రభు ఆ మాట అన్నాడు? నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి ఎందుకు రాడన్నాడు? మనం దేవుని ఎదుట నిందారహితంగా నిలబడాలి అంటే దేవుడి చిత్తాన్ని మాత్రమే ఈ లోకంలో మనం చేయాలా. యేసుప్రభు అంతే కదండి, నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చానన్నాడు. అలానే మనం కూడా జీవించాలా. అలా జీవించడానికి నీకు కావాల్సిన సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? నీకు ఆయన ఇచ్చే సహాయంలో ఎటువంటి కొరత లేకుండా ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మనకి అనుగ్రహించాడు. ఆయన సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. సత్యము తెలిసిన తర్వాత దానికి విధేయత చూపించకపోతే, సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద ఏమైందంటే దేవుని యొక్క ఉగ్రత పరలోకంలోంచి బయలుపరచబడిందంట. సత్యాన్ని అడ్డగిస్తే పరలోకంలోంచి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుతుంది. దానియేలు ఆయనకిచ్చిన గిఫ్ట్, దేవుడు కళని అర్థం చేసుకోవడానికి కృపనిస్తే రాజుగారు ముందు నిలబడి ఏమంటున్నాడంటే, నేను అందరికంటే జ్ఞానవంతునో గొప్పనో దేవుడు నాకు ఇలేదు, నీకు ఈ కళ యొక్క భావం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుడు అది నీకు ఇచ్చాడని చెప్పి దానియేలు ఏం చేస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు. మనకి కొన్ని సత్యాలు తెలియాలండి. చూడండి, దీని ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటి? ఈ కళ ఎందుకు ఇచ్చాడు దేవుడు? రాబో సంగతుల్ని తెలియజేయడానికి. ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది? ఆయన రాజ్యం గురించి, ఆయన జీవితం గురించి రాజు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన కొంత ఆలోచిస్తున్నాడు. సో దేవుడు ఏం చేశాడు? రాబో సంగతుల్ని ఆయనకి బయలుపరిచాడు. మనం ఈ దానియేలు గ్రంథాన్ని చదివితే దేవుడు ఈ దానియేలుకి ప్రార్థనలకి జవాబు చెప్పడం కానీ, ఈ జరగబో సంగతుల్ని బయలుపరచడం కానీ మనం స్టడీ చేస్తూ ఉంటే మనకి కొన్ని సత్యాలు తెలుస్తూ ఉంటాయి. మీరు ఈ దానియేలు గ్రంథాన్ని స్టడీ చేస్తున్న ప్రతిసారి ఈ సత్యాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం, 39వ వచనం నుంచి 45వ వచనం దాకా మనం చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, దేవుడు సార్వభౌముడని, ఆయన రాజ్యాలన్నిటి మీద పరిపాలన చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. చూడండి, దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు ప్రైమరీగా మనల్ని గుర్తుపెట్టుకోమన్న విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుడు అంట ఈ ప్రపంచం మొత్తానికి సార్వభౌముడిగా, రాజ్యాలన్నిటికీ ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలన, రాజ్యాలన్నిటి మీద ఆయన పరిపాలన చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన పరిపాలన చేయడం మాత్రమే కాదు, ఆయన మీద ఆనుకునే వాళ్ళకి, ఆయనకి ప్రార్థన చేసే వాళ్ళకి, యథార్థంగా దేవుణ్ణి అడిగే వాళ్ళకి దేవుడు అంట జవాబిచ్చి వాళ్ళని రక్షిస్తాడని కూడా మనకి ఈ దానియేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యథార్థంగా దేవుని ఎదుట మన ప్రార్థన మనం చేయగలిగితే, దేవుని యథార్థంగా మనం అడగగలిగితే దేవుడు జవాబిస్తాడని అర్థమవుతుంది. 3వ పాయింట్ ఏమర్థమవుతుంది? దేవుడు అందరికంటే ఉన్నతమైన వాడని, ఈ లోకంలో ఎంత జ్ఞానులు ఉన్నా కానీ లోకానుసారమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరికంటే దేవుడు ఉన్నతమైన వాడని, హీ ట్రాన్సెండ్స్ అబౌవ్ ద విజ్డమ్ ఆఫ్ వరల్డ్లీ వైజ్ మెన్ అని మనకు అర్థమవుతుంది. దేవుడు సర్వ జ్ఞాని అని ఈ దానియేలు గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది.
ఇంకొక విషయం ఏం అర్థమవుతుందంటే దేవుడంట ఈ లోకంలో జరిగే విషయాలన్నిటినీ దేవుడు గైడ్ చేస్తాడంట. దానియేలు గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి విషయాలు, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని చోట్ల మనుషులు ఎంత బుద్ధి తక్కువగా ఏ పని చేస్తున్నా కానీ ప్రతి పనిని సరైన వేలో గైడ్ చేసేవాడు దేవుడు. అది కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు దాని భావం ఏంటో మనకి తెలియకపోవచ్చు. కానీ మనుషుల యొక్క జీవితాల్ని, ఈ లోకం యొక్క స్థితిగతుల్ని సరైన వేలో గైడ్ చేసేవాళ్ళు ఎవరు? దేవుడు. అంతే కదండి. దేవుడు దావీదును అభిషేకించాడు రాజుగా. అభిషేకించిన తర్వాత విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చిన తర్వాత సౌలు రాజు తరువుకుంటుంటే సౌలు రాజుని దేవుడు తీసేయలేదు, అడ్డం తరువుకునేటట్టే చేశాడు. దావీదు ఏమనుకుని ఉంటాడు? దేవుడు నా చెయ్యి వదిలేశాడా? నేను సింహాన్ని ఎలుగుబంట్లను చంపేశా కదా, అంత పెద్ద ప్రవక్త చేత అభిషేకించబడినాను కదా, గొలియాతు లాంటి వాళ్ళు నేను చంపేశా కదా, ఫిలిస్తీయుల్ని అంతమందిని నేను అడ్డంగా నరికేశాను కదా, ఇప్పుడు నేను ఏం చేశాను, దేవుడు నన్ను వదిలేశాడని చెప్పి దావీదు ఆ టైంలో అనుకున్నాడేమో. కానీ దావీదు జీవితానికి ఏది అవసరమో, ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్తే ఈయన రాజు అయిన తర్వాత ఈయనకి ట్రైనింగ్ ఉంటుందో దేవుడికి తెలుసు. దేవుడు అక్కడున్న పరిస్థితుల్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు గైడ్ చేయడం మొదలుపెట్టాడు. చివరి దినాల్లో మన పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. మన దేశాల్లో చూడవచ్చు, రాజకీయాలు చూడవచ్చు, బయట గొప్ప అంటే పెద్ద పెద్ద ఇష్యూస్ చూడవచ్చు, మనకు భయం వేస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మన పరిసర ప్రాంతాల్లో, మనం ఉండే రాష్ట్రంలో, మనం ఉండే దేశంలో జరిగే మార్పులు మనకు బాధ పెడతా ఉండొచ్చు. దేవుడు ఏమైనా చేస్తే బాగుండేమని మనం అనుకోవచ్చేమో. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ఈ ప్రపంచ వ్యవహారాలన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు వాటిని కంట్రోల్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని కంట్రోల్ చేస్తున్నాడు. క్రైస్తవులుగా మనం ఏం చేయాలా? దేవుని యొక్క బలమైన హస్తం కింద మనం ఒదిగి ఉంటే, అవునా కదండి? అవునా? చూడండి ఏం చేయాలి చూడండి ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం చేయాల్సిన పని ఏంటి? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమన్నాడండి? దేవుడంట తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై ఉండండి. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని. మళ్ళీ మనం తగ్గించుకుని ఉంటే తగిన సమయం. ఎవరికి తగిన సమయం? ఎవరి లెక్క ప్రకారం తగిన సమయం? అది దేవుని లెక్క ప్రకారం. ఏది రైట్ టైం అనేది మనుషులుగా, ఎందుకంటే సమయాన్ని అర్థం చేసుకోవడం మనిషికి ఎప్పుడు చేతగాల. దేవుడు మనిషికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ టైం మీద మాత్రం దేవుడు అధికారం ఇవ్వలా. సమయాలు, కాలాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? యెహోవా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఏది రైట్ టైం అనేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. పరిస్థితులు ఏమైపోతున్నాయి, ఇట్లా మారిపోతే ఎట్లా, దేశం ఇట్లా అయిపోతే ఎట్లా, రాష్ట్రం ఇట్లా అయిపోతే ఎట్లా అని మనం కరవల పడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అన్నిటిని కంట్రోల్ చేయదగినవాడని, దేవుడు కంట్రోల్ నుంచి ఏది మిస్ అవ్వదని చెప్పి, దేవుని యొక్క అధికారం అన్నిటి మీద ఉంటుందని తెలిసి, పరిస్థితులు ఎట్లున్నా కానీ ఆయన బలమైన హస్తం కింద మనం దీన మనస్కులై ఉంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, నిన్ను ఎప్పుడు నిలబెట్టాలో, పరిస్థితుల్ని ఎప్పుడు ఎలా మార్చాలో దేవుడికి చేతగాక దేవుని కంట్రోల్ దాటిపోయేది ఏది లేదు. ఇది
మనం దానియేలు గ్రంథం చదువుతుంటే దేవుడు ఈ హ్యూమన్ అఫైర్స్ని, మనుషుల యొక్క వ్యవహారాల మీద ఆయన ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు, వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. అది మాత్రమే కాదు కానీ దేవుడు ప్రవచనాలకి ఆథర్ అని, ప్రాఫెసీస్ని, ప్రవచనాల్ని రాసినవాడు, నెరవేర్చేవాడు దేవుడే అని దేవుని యొక్క అధికారం కూడా మనకి దానియేలు గ్రంథంలో తెలుస్తుంది. ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే చివరి దినాల్లో ఉండే మనకి ఇది చాలా అవసరం. ఇంకా ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క రెవల్యూషన్, ప్రత్యక్షత కేవలం నీతిమంతులకే కాదు, లోకంలో ఉన్నోళ్ళకు కూడా దేవుని యొక్క రెవల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి మనకి దానియేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇది క్రైస్తవులుగా మనం జనరల్గా నమ్మలేని నిజం. ఎవరికి ఇచ్చాడు దేవుడు దర్శనం? నెబుకద్నెజరుకి. అవునా? నెబుకద్నెజరు ఇజ్రాయేలీలోడా? కాదు. దేవుని అభిషిక్తుడా? కాదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనం ఎవరికి వచ్చింది? రెవల్యూషన్ ఆఫ్ గాడ్ కెన్ ఈవెన్ కమ్ టు అన్ అన్రైచియస్ మ్యాన్. ఎందుకు? ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క సర్వెంట్. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని వాడుకుంటాడు. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కింద పనిచేస్తాడు. దేవుడు విశ్వాసి ద్వారా మహిమపరచబడతాడు, అవిశ్వాసి ద్వారా కూడా మహిమపరచబడతాడు. విశ్వాసిగా మనం దేవుడిని మహిమపరిస్తే మనం ఘనపరచబడతాము, అవిశ్వాసిగా దేవుడిని మహిమపరిస్తే మనం నిందల పాలవుతాం. ప్రాబ్లం అడిదిరిగి మనకే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవుడేమన్నాడు ఫరో విషయంలో? ఫరోని నా మహిమ కొరకు నేను నిన్ను రాజుని చేశాను అన్నాడు దేవుడు. దేవుడు అంటే ఆయన హృదయాన్ని ఏం చేశాడంట? కఠినపరిచాడు. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పా. దేవుడు ఏంటి? మనుషుల హృదయాన్ని కఠినపరిచి ఆయన మహిమ పడితే ఆ మనిషి మీద నిందేయడం తప్ప కరెక్టా అంటే? ఇంతకుముందు నేను మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పాను కదండి. వ్యాక్స్ తీసుకున్నారు అనుకోండి, మైనో ముద్ద ఉంది అనుకోండి, మట్టి ముద్ద ఉంది అనుకోండి. వేడికి మట్టి ఏమవుద్ది? గట్టి పడుతుంది. మైనం ఏమవుద్ది? కరిగిపోద్ది. రెండు దేని ప్రెసెన్స్లో ఉన్నాయి? అగ్ని వేడిలో ఉంటాయి. మైనం ఏమైంది? కరిగిపోయింది. మన్ను ఏమవుతుంది? గట్టి పడుతుంది. అంటే దేవునికి లొంగడమైనా, దేవునికి వ్యతిరేకంగా, అంటే మైనాన్ని కరిగించింది ఎవరు? వేడి. మన్నుని గట్టిపరిచింది ఎవరు? అర్థమవుతుందండి? దీన్ని కరిగించినా దీన్ని గట్టిపరిచినా చేసింది ఎవరు? అంటే తేడా ఎక్కడొచ్చింది? మెటీరియల్లో తేడా వచ్చింది, అగ్నిలో తేడా కాదు. అర్థమవుతుందా? అగ్నిలో తేడా రాలా. ఒకటే అగ్ని, ఒకటే వేడి. ఈ వేడికి ఒకటే లక్షణం. కానీ ఇక్కడ మెటీరియల్ వ్యాక్స్ కాబట్టి, మైనం కాబట్టి ఇదేమైంది? కరిగిపోయింది. ఇక్కడ మెటీరియల్ మట్టి కాబట్టి ఇదేమైంది? గట్టిపడింది. దేవుడు ఒక్కడే, దేవుడు డీలింగ్ ఒకటే. దేవుడు మారే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. నీ హృదయంలో ఉండే మెటీరియల్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలంగా కరుగుతావో, దేవుని సన్నిధిలో ఆయనకు వ్యతిరేకంగా నువ్వు కఠినపరచబడతావో నీ హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుడు ఫరో రాజు హృదయాన్ని కఠినపరిచాడంటే దేవుడు ఫరోని కావాలని దేవుడు మొండోడిని చేయలా. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేకి దేవుడు తన అద్భుతాలను చూపించాడు. అదే అద్భుతాలు ఫరో రాజు ఎదురు కూడా చూపించాడు. కానీ దేవుడు చూపించిన అద్భుతాలకి ఫరో రాజు దేవుడికి లొంగాడు. మోషే దేవుడికి లొంగాడు. అదే అద్భుతాలు చూసి ఫరో రాజు ఏమయ్యాడు? రెబల్ అయ్యాడు. ఆలోచించండి.
మోషేకి దేవుడు చేసిన పని ఏంటి? కర్ర కింద అన్నాడు, వేసాడు, పాము అయింది, మళ్ళీ పట్టుకుని లేపు అన్నాడు, లేపితే ఏమైంది? మళ్ళీ కర్ర అయింది. నీకు ఇస్తున్న సూచనకి వెళ్ళమన్నాడు. ఏం చేశాడు? ఇమీడియట్గా మోషే విధేయత చూపించాడు. ఇదే అద్భుతం ఎక్కడ జరిగింది? ఫరో రాజు ముందు కూడా జరిగింది. కానీ అద్భుతం జరిగిన తర్వాత ఫరో రాజు ఏం చేశాడు? ఇంకా కఠినంగా తయారయ్యాడు. ఆలోచించండి, దేవుడు ఒకే రకంగా డీల్ చేశాడు మోషేతో, ఫరోతో. కానీ మోషే హృదయంలో ఉన్న మెటీరియల్ వేరు, ఫరో హృదయంలో ఉన్న మెటీరియల్ వేరు. మెటీరియల్ని బట్టి దేవుడు ఎదుట మనం బలపరచబడతామో, దేవుని ఎదుట మనం కఠినపరచబడతామో అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎవరిని చెడగొట్టడు, దేవుడు ఎవరిని చెడగొట్టడు. దేవుని సన్నిధి ఒకే రకంగా ఉంటుంది అందరి దగ్గర. దేవుడిని అందరిని ఒకే రకంగా ప్రేమిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. మన హృదయం ఎటువంటి మ్యాటర్తో నిండుందో, ఎటువంటి పదార్థంతో మన హృదయాన్ని మనం నింపుకుంటున్నామో, ఆ పదార్థాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో లొంగుతామో, కఠినపరచబడతామో, నీ హృదయంలో ఉన్న పదార్థాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ అంటారు. నీ హృదయం ఇంపార్టెంట్. దేవుని బయలుపరచబడటం అనేది, రెవల్యూషన్ అనేది కేవలం నీతిమంతులకి మాత్రమే కాదు. దేవుడు ప్రతి ఒక్క మనిషికి తను తాను కనిపించుకోవడానికి ఇష్టపడతాడు కదా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? ఆయన ఒక మనిషి నుంచి నానా రకమైన జాతుల వాళ్ళు తీసుకొచ్చి, వాళ్ళు ఏ ఊరిలో ఉండాలో, ఏ ప్రదేశంలో ఉండాలో, ఏ సమయంలో ఉండాలో, వాళ్ళు ఏ బౌండరీస్లో ఉండాలో కూడా దేవుడు నిర్ణయించాడంటే. ఎందుకు? వాళ్ళు ఏ విధము చేతనైనా దేవుణ్ణి వెతికి కనుగొని ఆయన్ని తెలుసుకుంటారని. ఆయన ఎవరికి దూరంగా లేడని బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు రాశాడు. ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్న నపుంసకుడికి దేవుడు అర్థమయ్యాడు. అర్థమవుతుందండి? నపుంసకులు అంటే మనం జనరల్గా వాళ్ళు ఏం చేస్తాము? పక్కన పెడతాం. కానీ అటువంటి నపుంసకులు కూడా దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుణ్ణి వెతుక్కుంటూ యెరూషలేము దాకా రావడానికి, వచ్చి ఫిలిప్పు చేత సువార్త విని రక్షించబడి బాప్తిజం తీసుకుని విశ్వాసిగా వెనక్కి వెళ్ళటానికి ఎక్కడున్నాడు నపుంసకుడు? ఎప్పుడు వచ్చింది సువార్త ఆయనకి? యెరూషలేముకి వచ్చి వెనక్కి వెళ్తున్నాడు. అవునా? అప్పుడు దేవుడు ఫిలిప్పును పంపించాడు. కానీ ఆయన యెరూషలేము దాకా ఎందుకు వచ్చాడు? ఎలా రాగలిగాడు? మీరు వరల్డ్ మ్యాప్ చూడండి, ఐగుప్తు దేశం ఎక్కడ ఉంటుందో. ఐగుప్తు దేశం దాటి, ఇథియోపియా దేశానికి సంబంధించినట్టు ఇథియోపియా దేశం దాటి, ఐగుప్తు దేశాన్ని దాటి, ఎడారిని దాటుకుని యెరూషలేముకి రావాలా? ఎక్కడోడు? అంత దూరం ఎందుకు వచ్చాడు? దేవుడు ఎవరికి దూరంగా ఉండడండి. దేవుడు అందరితో మాట్లాడతాడు. ఉట్టి సేవకుడితోనే మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడతారు, మీరు నేను చెప్పిన మాట ఏంటంటే ఉట్టి నాతోనే మాట్లాడతారని చేస్తే అది అబద్ధం. ఉట్టి మనతోనే, మన మంచి సంఘం అని మనకు అనిపించి ఉట్టి మనతోనే దేవుడు మాట్లాడుతాడంటే అది అబద్ధం. నెబుకద్నెజర్ లాంటి కూడా ఏమైంది? దర్శనము వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, దేవుడు ప్రతి ఒక్కళ్ళని వాడుకుంటాడు. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 17వ వచనం. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. గమనించండి, దానియేలు గ్రంథానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చదువుకుంటూ వచ్చాం. విశ్వాసుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతా, ఈ దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు దేన్ని మనం మైండ్లో పెట్టుకుని ఎటువంటి వాటిని రిఫరెన్స్ పాయింట్ల కింద పెట్టుకోవాలో మనం స్టడీ చేస్తున్నాం. చదవండమ్మా. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వానికి కంపించెను. కాదమ్మా, 74వ అధ్యాయం 17వ వచనం.
భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, ఆ, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. భూమికి సరిహద్దులు నియమించింది ఎవరంట? దేవుడు. భూమికి సరిహద్దులు నియమించిన వాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 32:8. మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములకు విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. దేవుడు ఏం చేశాడంట? మహోన్నతుడు జనులకు వారి వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు జనుల యొక్క స్వాస్థ్యాన్ని డివైడ్ చేసింది ఎవరు? యెహోవా దేవుడు. గుర్తుపెట్టుకోండి, భూమికి పునాదులు వేసిన, భూమికి సరిహద్దులు చేసిన ఆయన యెహోవా దేవుడే. భూమిని ఏ జాతికి ఏ జనాంగానికి ఎంత ఉండాలో డివైడ్ చేసిన ఆయన యెహోవాయే. మనిషి గర్వం ఎట్లాంటిది అంటే చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క భూమికి బౌండరీస్ పెట్టినోడు దేవుడే. మనుషుల యొక్క స్వాస్థ్యం ఎక్కడ ఉండాలో నిర్ణయించిన అతన దేవుడే. వాళ్ళు ఏ కాలంలో జన్మించాలో నిర్ణయించిన ఆయన దేవుడే. చదవండమ్మా. పొలిమేరలను ఏర్పరచెను ఆయన. మనలో మనుషులు ఏ పొలిమేరల్లో ఉండాలో వాళ్ళ లిమిటేషన్స్ ఎవరో ఏర్పరిచిన ఆయన దేవుడే. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండవాడు కాడు. చూడండి, దేవుని కింద జీవించేటప్పుడు క్రైస్తవులుగా మనం ఈ సత్యాన్ని గమనించుకోవాలా. కొంతమంది క్రిస్టియన్స్ నన్ను క్వశ్చన్ వేశారు. ఏమనేసారంటే, ఇజ్రాయేలీలకి దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ ఆ దేశంలో ఇంతకుముందు జనాలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి ఆక్రమించుకున్నదే కదా, ఆక్రమించుకున్నప్పుడు అది వాళ్ళ సొంతది ఎట్లా అవుతుందని. ఈ భూమికి అధికారి ఎవరు? ఓనర్ ఎవరు? గమనించండి, మనిషి గర్వం ఏంటి అంటే, అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ పునాది రాళ్ళను కూడా, ఈ ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి, మూలరాళ్ళు, వాటిని దేవుడు మార్చొద్దు అన్నాడు. ఎవరికి ఎంత స్వాస్థ్యం ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండాలో, ఏ టైంలో ఉండాలో, ఏ పొలిమేరలో ఉండాలో కూడా డిజైన్ చేసినాడు. ఏ టైంలో ఉండాలో కూడా డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. గాడ్ ఈ సావరెన్ ఓవర్, అంటే ఈవెన్ ద వెరీ స్పెసిఫిక్స్ ఆఫ్ అవర్ లైఫ్. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మన జీవితం మీద అధికారి, సార్వభౌముడని గుర్తుపెట్టుకోవాలా. అంటే నా దగ్గర డబ్బులుంటే అక్కడ ఒక ల్యాండ్ ఓడర్ నమ్ముతున్నాడు అనుకోండి, కొనేస్తామా అంటే, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి దేవుని యొక్క అనుమతితో, దేవుని యొక్క అధికారం కింద జీవించడం అనేది లాస్ట్ డేస్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. చూడటానికి బాగా కనిపించింది, పచ్చగా కనిపించింది, డిసైడ్ చేసుకున్నాడు, తీసుకున్నాడు లోతు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కొనుక్కున్న స్థలంలో ఏమైపోయాడు? తర్వాత నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అర్థమైందా? చిన్న చిన్న వాటిల్లో కూడా దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే, భూమికి పునాది లేచిన ఆయనే, భూమికి సరిహద్దులు పెట్టిన ఆయనే, దేశాలకి బౌండరీలు గీసిన ఆయనే, మనుషులకి స్వాస్థ్యాన్ని విభజించిన ఆయనే, ఏ టైంలో పుట్టాలో, ఎవరెక్కడ ఉండాలో లిమిటేషన్స్ పెట్టిన ఆయనే. ఆయన ప్రతి చిన్న డీటెయిల్ మీ జీవితానికి, ప్రతి దానికి కూడా దేవుడు అధికారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా.
ప్రతి ఒక్క మనిషి మీద దేవునికి అధికారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క మనిషి దేవుని చేత వాడబడతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, 27వ అధ్యాయం చూడండి, 6వ వచనం చూడండి. సో మనం ఉండే ప్రదేశాలు కావచ్చు, మనం సంపాదించుకునే మన స్వాస్థ్యం కావచ్చు, దాంట్లో దేవుని యొక్క అధికారం కింద లోబడి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. గమనించుకోండి, మీ ఈ లోకంలో మీరు సంపాదించుకునే ఇన్హెరిటెన్స్ కావచ్చు, స్వాస్థ్యం కావచ్చు, మీరుండే ప్రదేశం కావచ్చు, ప్రతి దానిని దేవుని యొక్క అధికారం కింద ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటే కాదండి. చూడండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. ఎవరి చేతికి అప్పగిస్తున్నాడంట? ఎవరా నెబుకద్నెజరు? దేవుడు ఏమంటున్నాడు? నా దాసుడైన నెబుకద్నెజరు. అంటే బబులోను వాళ్ళ గురించి దేవుడికి తెలియదా అంటే, బబులోను వాళ్ళు ఎంత భయంకరులో, ఎంత భయంకరంగా మనుషులను అనగొడతారో నెబుకద్నెజరు అన్యుడని తెలుసు, నెబుకద్నెజరు దేవుడిని ఎరిగినవాడు కాదని తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దాసుడైన నెబుకద్నెజర్కి దేశాలన్నిటిని అప్పగించిన వాళ్ళు ఎవరు? సో మన సొంత పొజిషన్స్ విషయం కావచ్చు, మన స్వాస్థ్యం విషయం కావచ్చు, ప్రతిదాని మీద దేవుని యొక్క అధికారాన్ని మనం గుర్తించాలా. అది మాత్రమే కాదు, అన్యాయమైన రాజు కానీ, పాలకుడు కానీ, అధికారి కానీ, యజమాని కానీ నీ మీద ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దేవుని సేవకులని మనం గుర్తించాలా. ఉట్టి నెబుకద్నెజరు గురించే కాదు ఈ మాట అంటుంది. యెషయా గ్రంథం చూడండి, 44వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథం 44వ అధ్యాయం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు మాట్లాడేటప్పుడు ఆయనకున్న సుపీరియారిటీ ఎంతో దేవుడు చూపించుకుంటాడు మన జీవితాల మీద. గర్భంలోంచి నేను విమోచించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీతో మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? ఆయన చెప్పేది చూడండి, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క సుపీరియారిటీని, ఆయనకున్న సావర్నిటీని దేవుడు చూపించుకుంటా ఉన్నాడు. చదవండమ్మా. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేను ఒకడనే ఆకాశమును విశాలపరచువాడను. సమస్తాన్ని జరిగించే ఆయన యెహోవా దేవుడు. నేనే భూమిని పరిచిన వాడను, భూమిని పరిచినవాడు ఆయనే. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదగాండ్రను వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. మనం అనుకుంటాం కానీ అక్కడ ఎవరో మయను నాగరికతకు సంబంధించిన వాళ్ళు జ్యోతిష్కొని చెప్పారు. ఏమని? డిసెంబర్ 12, 2012 భూమి అంతరించిపోద్దంటే దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి టీవీ ప్రోగ్రాములు, సినిమాలు తీస్తే సోదగాండ్రలు నిర్వహణ చేసేది ఎవరన్నారు? మీరు ఆలోచించండి. గాడ్ మేక్స్ ఫుల్ ఆఫ్. అంటే ఎందుకు జరగలేదు అంటే టైం కాదేమో అనుకుంటాం కానీ దేవుడు సోదగాండ్రోళ్ళని కూడా ఎర్రోళ్ళు చేసేవాడు ఆయనే అంట. ఎవరు దేన్ని కూడా ప్రిడిక్ట్ చేయలేరు. చూడండి, చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. అంటే నేను జ్ఞాని, నాకు మంచి విద్య ఉందనుకుంటే జ్ఞానులను అవిద్యగా చేస్తాడంట. వెనుకకు తిప్పి వాళ్ళ విద్యను అవిద్యగా చేయువాడను నేనే అంటున్నా. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే నీ నదులను ఎండజేయుచున్నాను. ఎండి పొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. గుర్తుపెట్టుకోవాలండి. అది కరువు వచ్చినప్పుడు
సమృద్ధి వచ్చినప్పుడు, నదులు నిండినప్పుడు, ఎండినప్పుడు, రాజ్యాలు నిలబడినప్పుడు, పడిపోయినప్పుడు, ప్రతి దానికి ఎవరి అధికారం వైపు చూడగలిగి ఉండాలా అని ఏమంటున్నాడు? అతని పక్షమున, ఈ 45 మొదటి వచనం చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. ఎవరి కోరేష్ అనే రాజు? సైరస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎవరినా? పర్షియా దేశానికి రాజు. ఈయన అన్యుడు. ఏమంటున్నాడు ఈ రాజు గురించి? కోరేష్తో, నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడని చెప్పువాడను నేనే. ఇందాక నెబుకద్నెజరుని ఏమన్నాడు? సేవకుడు అన్నాడు. నెబుకద్నెజరు మంచోడా అంటే కాదు. నెబుకద్నెజరు అన్యుడు కదా. నెబుకద్నెజరు బబులోని వాళ్ళందరూ భయంకరమైన పోరాటం చేసి ఇజ్రాయేలీని చంపేసిన వాళ్ళు. పెర్షియన్స్ అందరూ దేవుని బిడ్డలు అంటే కాదు, వాళ్ళు అన్యులు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా మందకు కాపరని నేను కోరేషిని పిలిచిన వాడిని నేనే అంటున్నాడు. అభిషేకించిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? అతన్ని పక్షమున జనులను జయించుటకును నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన. ఎవరైనా అభిషేకించింది? ఎవరిని అభిషేకించాడు? అన్యుణ్ణి. మీరు గమనించండి, మనం చాలాసార్లు చివరి దినాల్లో చేసే పొరపాటు ఏంటంటే, దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ దేవుడికి ఇస్తున్నాం అనుకుని మన సొంత స్వాస్థ్యం కావచ్చు, మన సొంత పొజిషన్స్లో మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ దేవుని యొక్క అధికారాన్ని గుర్తించాం. అది మొట్టమొదటిదైతే ప్రపంచ నాయకుల్ని, జనాంగాల్ని, జనులు మొత్తాన్ని పరిపాలిస్తుంది దేవుడని, వాళ్ళందరూ దేవుని కంట్రోల్లో ఉన్నారని మనం గుర్తించక, దేవుడు మన మీద ఎవరెవరిని నాయకులుగా పెట్టి ఎవరికి మన బాధ్యత అప్పచెప్పారో మనం మర్చిపోయి, క్రిస్టియన్ నాయకుడైతేనే దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు, ఈయన అన్యుడు కాబట్టి ఈయన సొంతగా నాయకుడు అయ్యాడని చెప్పి మనం మన మీద ఉన్న అధికారుల పట్ల సరైన మైండ్ సెట్లో మనం ప్రవర్తించాం. అది దేవుని యొక్క అధికారానికి మనం తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నాయకుడు క్రిస్టియన్ కాబట్టి దేవుడు అనుగ్రహించిన నాయకుడు, ఈ నాయకుడు క్రిస్టియన్ కాదు కాబట్టి ఈయన నాయకుడైనా కానీ ఇది దేవుడు ఇచ్చినోడు కాదు, ఈ నాయకుడు మంచోడు కాదు, ఈ నాయకుడి నుంచి రాష్ట్రానికి ప్రాబ్లం వస్తుంది లేదా మనుషులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నాయకుడు దేవుడు అనుగ్రహించినోడు కాదు, దేవుడు అనుగ్రహించిన నాయకుడు మనకు కావాలని చెప్పి మనం ఆలోచించామనుకోండి, మనం సరైన ఆలోచనలో లేని వారమని మనం గుర్తుంచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను ముగిచ్చేస్తున్నానండి ఈ వీక్ది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. రోమీలు 13:1. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. మంచి అధికారులు అన్నాడా, పై అధికారులు అన్నాడా? వాడు మంచోడు కావచ్చు, చెడ్డోడు కానీ అధికారులని చదవండి, కంటిన్యూ చేయండి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న బైబిల్ సత్యం చెబుతుందా, అబద్ధం చెబుతుందా? దేవుని తప్ప కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని దూషించే అధికారం మనకుందా? వాళ్ళు చండాలమైన వాళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, కానీ ఈ టైంలో నాయకులుగా ఉండాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. వాళ్ళ కింద మనం శ్రమ పడుతున్నామంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన హక్కు కోసం మనం ఈ నాయకులు ఎదుట పోరాటం చేయడం కాదు, మనం దేవుడు పక్షాన నించోలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళ చేతికి మనల్ని దేవుడు అప్పగించాడని మనం భయపడి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని ఆయన బలమైన హస్తం కింద మనం ఎప్పుడైతే తగ్గించుకుని జీవిస్తామో
దేవుడు తగిన సమయం అందు ఈ నాయకులను తీయగలిగే అది శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అవసరమైతే మంచి నాయకుల్ని పెట్టి తగిన సమయం అందు మనల్ని హెచ్చించగలిగే వాళ్ళు ఎవరు? దేవుడు. భారతదేశంలో క్రైస్తవులకి హక్కులు రావట్లేదు అంటే సరైన నాయకుడు, ప్రభుత్వం దేవుడు ఇవ్వక కాదు, ఆయన బలమైన హస్తం కింద మనల్ని మనం తగ్గించుకుని దీన మనసుతో జీవించలేదు కాబట్టి. క్రైస్తవులు ఈ లోకంలో భారతదేశంలో హెచ్చించబడలేదు అంటే, క్రైస్తవులు భారతదేశంలో హెచ్చించబడలేదంటే కారణం ఏంటి? క్రైస్తవత్వాన్ని గుర్తించే నాయకత్వం లేకనా? లేకపోతే దేవుడు ఏర్పాటు చేసే నాయకులు లేకనా? గమనించండి, దేవుడు ఏర్పాటు చేయకపోతే ఎవడు కూడా నాయకుడు కాలేడు. ఈ భారతదేశానికి ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఉన్నా, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నా, వాళ్ళందరూ ఎవరు ఏర్పాటు చేసిన వాళ్ళు? మీకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా కావచ్చు. వాళ్ళ నుంచి మంచి జరగవచ్చు, నీకు చెడు జరుగుతుందని నువ్వు ఇంకో పక్షాన ఉన్నా కాబట్టి నీకు చెడు జరుగుతుందని. దేవుని పక్షాన ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడు? బబులోను దగ్గర నెబుకద్నెజరు కింద మిగతా వాళ్ళందరూ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. దేవుని యొక్క కటాక్షం దానియేలు మీద ఉంటే దానియేలు ఏమయ్యాడు? మీరు ఆలోచించండి. మన మీద మనకున్న ప్రాబ్లంకి కారణం మనం దేవుని ఎదుట సరిగ్గా నిలబడలేకపోవడమే కానీ మనుషులు బట్టో, రాజ్యాలు బట్టో, నాయకులు బట్టో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. మిగతా ఇజ్రాయేలీలందరూ ఎట్లా ఉన్నారు? బబులోను రాజు కింద బానిసలుగా ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎక్కడున్నారు? ఆయన ఇంట్లో ఏం తింటున్నారు? ఆయన పెట్టేది తింటా ఉన్నతమైన స్థానంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకి తేడా ఏంటి? రాజు ఒకే రాజు కదా, తేడా ఎక్కడొచ్చింది? దేవుని యొక్క బలమైన హస్తం కింద వాళ్ళు ఏం చేశారు? దీన మనస్కులై ఉన్నారు. భారతదేశంలో అప్పటికి ఇప్పటికి ప్రతి నాయకుడు మంచోడైనా చెడ్డోడైనా, మనకి ఇష్టమైన పార్టీ అయినా ఇష్టం లేకపోయిన పార్టీ అయినా, నాయకులుగా వచ్చిన వాళ్ళు ఎవరు బట్టి వచ్చారు? ఏ అధికారి కూడా దేవుడు తీసుకురాకపోతే రాలేడు. ఇది బైబుల్ చెప్తున్న స్టేట్మెంట్. మనం ఇంకొకసారి చదవండి అమ్మా. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము భూమి మీద లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములన్నీ దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. అంటే అన్యాయం జరుగుతుంటే అధికారి కింద ఏం చేయాలా? తగ్గించుకొని దీన మనస్కులుగా ఉండాలి. ఏం చేయాలా? ఆయన బలమైన హస్తము కింద దీన మనస్కులే నువ్వు జీవిస్తే తగిన సమయం ముందు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇది వాక్యం. క్రైస్తవుల అధికారాల హక్కుల కోసం పోరాటం చేయాలంటే నీ అధికారి చండాలపోడైతే ఆ చండాలమైన అధికారిని నీ పైన అధికారికి పెట్టిన వాళ్ళు ఎవరు? నిజమైన దేవుడు. అట్లాంటి వాడిని పెట్టడానికి కారణం ఏంటి అంటే, తను ప్రేమించే ప్రతి కుమారుడిని దేవుడు ఏం చేస్తాడంటే, స్వీకరించాలనుకున్న ప్రతి వాడిని శిక్షిస్తాడంట. దేవుడు ఏదో నీలో నాలో మార్చాలని దేవుడు శిక్షకు మనల్ని అప్పచెప్పాడు కానీ అధికారులు ఎదుట రెబలయ్యి మన హక్కులు మనం పోరాటం చేసుకుని సంపాదించుకోవడం అనేది క్రైస్తవత్వం కాదు. ఇది చివరి దినాల్లో మీరు గమనించండి. ఆస్తులు సంపాదించుకోవడం రెండో రాకడ సమయం ఎట్లుంటుందంట? మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటా, పెళ్ళిళ్ళకి ఇస్తా, విత్తుతా, కోస్తా, తింటా, కొంటా, అమ్ముకుంటా, వీటన్నిటి మీద ఎవరిది అధికారం ఉండాలా? దేవుంది ఉండాలా. ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఎన్నిటిని సంపాదించుకోవడం మన ఇష్టానుసారంగా, నాయకులు ఎదుట, అధికారం ఎదుట క్రైస్తవులుగా మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నాం. ఇవన్నీ చివరి దినాల్లో ఉన్న పరిస్థితులు. ఏ నాయకుడు ఎదుట తిరుగుబాటు చేయడానికి క్రైస్తవులుగా మనకి తిరుగుబాటు చేస్తే ఎవరు ఎదురు తిరుగుబాటు చేస్తున్నాం తెలుసా? నాయకుల్ని దూషిస్తే ఎవరిని దూషిస్తున్నాం తెలుసా? ఆయన నియమించిన దేవుణ్ణి దూషిస్తున్నాం. ఆయన నుంచి నీకు చెడు జరుగుతుంటే ఆయన బలమైన హస్తం కింద దీనభాస్కుడై ఉండు, తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలు జీవితంలో ఇది మనం నేర్చుకోవాలా. హెచ్చించేవాడు ఆయన. మనుషులందరి వ్యవహారాల మీద అధికారం కలిగినాడు ఆయన. ఆయన బలమైన హస్తం కింద మనం తగ్గించుకుంటే తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. మనస్సు మారి నూతన పరచబట్టడానికి దేవుని ఎదుట కళ్ళు మూసుకుందామండి. ప్రభానికి స్తోత్రాలు.